వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిష్ ఆఫీషియల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఇప్పుడు బేగం బజార్ వెళ్తున్నాను అనమాట. బేగం బజార్లో కొన్ని మసాలా ఐటమ్స్ తీసుకోవాలి ఇంట్లో కోసం. సో అవి తీసుకొని నేను కొంచెం అండ్ జ్యువెలరీ షాప్లో కూడా వర్క్ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చార్మినార్ వెళ్ళి షాపింగ్ చేస్తాను అనమాట. ఫుల్ వీడియో చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. నచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ సాయిష్ ఆఫీషియల్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి అయితే మేము ఇక్కడే ఉన్నాము, జరగట్లేదు అందులో. సో బేగం బజార్లో అయితే ఎవరైతే నీడ్ ఉంటుందో కంపల్సరీగా, అంటే ఎవరికైతే బిజినెసెస్ ఉంటాయో జనరల్ స్టోర్స్ అండ్ ఆల్ అలా వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఎందుకంటే హోల్సేల్ షాప్ ఉంటుంది కదా, అందుకే ఇంత ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకొచ్చి రీటైల్లో సేల్ చేస్తారనమాట. సో ఇప్పుడనే కాదు, ఎవ్రీ టైం అట్లనే ఉంటుంది. అండ్ ఫెస్టివల్స్కి మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది. బాలాజీ అండ్ దేవరాజ్ అనే షాప్లో మేము స్పైసెస్ అన్ని తీసుకుంటాం అనమాట. బేగం బజార్లోనే ఉంటుంది. సో ఇదే అనమాట ఆ షాప్, బేగం బజార్ లో ఉంటది. మేము ఎవ్రీ మంత్ ఇక్కడ నుంచే ఎవ్రీ మంత్ అంటే ఒక 2-3 months ఒకసారి అనమాట ఇక్కడ నుంచే తీసుకుంటాము. ఎందుకంటే మేము గరం మసాలాస్ అసలు బయట ప్యాకెట్స్ యూజ్ చేయమండి, మేము ఇంట్లోనే పట్టించుకుంటాము. బయట ప్యాకెట్స్ ఎందుకో మాకు అంత మంచిగా అనిపించి అండ్ టేస్ట్ కూడా అసలు రాదు. అందుకే మేము షాప్కి వచ్చి పర్టికులర్గా అన్ని ఐటమ్స్ తీసుకొని అవన్నీ గ్రైండ్ చేపించి వేస్తాం అనమాట. ప్రతి కర్రీలో అయితే మేము గరం మసాలా యూజ్ చేస్తాం. ఆ గరం మసాలా కోసం ఇక్కడికి వస్తాము. ऑमलेट जीरा एक काली मिर्च एक सौंफ एक इलायची आधा 5 आधा తీసేసుకున్నాం అనమాట సామాన్ లేకుండా. ఇదే షాప్ అంటే ఐ మీన్ ఈ ఏరియాలో ఈ షాప్. సో అయిపోయాక మాత్రం నేను రిటర్న్లో వెళ్ళేటప్పుడు అక్కడ కరాచీ బేకరీ కనిపించింది. కరాచీ బేకరీ కనిపించగానే నాకు ఫస్ట్ స్మెల్కి నేను అట్రాక్ట్ అయిపోతాను అనమాట. సో అందులో నాకు పేస్ట్రీస్ అయినా కేక్స్ అయినా ఏవైనా చాలా ఇష్టం. కరాచీ బేకరీ నుంచి తీసుకుంటాను నేను ఏవైనా సరే, మ్యాక్సిమం అక్కడి నుంచే తీసుకుంటాను. అండ్ తీసేసుకొని నేనైతే రిటర్న్ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మాకు కొంచెం జ్యువెలరీ షాప్లో వర్క్ ఉండే. మేము మా డాడీ కోసం బ్రాస్లెట్ తీసుకున్నాం అనమాట ఒక 4-5 months బ్యాక్. సో అది కొంచెం ఏదో డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే మమ్మీ అన్నది అది సేల్ చేసేద్దాము, మళ్ళీ మలబార్ లో తీసుకుందాం అని చెప్పేసి అంటే ఇప్పుడైతే మేము లలిత జ్యువెలర్స్ కి అయితే వచ్చామన్నమాట, అది సేల్ చేసి పేమెంట్ తీసుకోవడానికి. ఇదే బ్రేస్లెట్ అనమాట. సో ఇది కొంచెం డ్యామేజ్ అయింది మా డాడీది. మా మమ్మీ టెన్షన్లో ఉంది, అందుకే మమ్మీ ఫేస్ అట్లా ఉంది. అంటే మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతుందా అవ్వదా అన్న టెన్షన్లో ఉందన్నమాట మా మమ్మీ. మేము తీసుకున్నది అయితే ఆల్మోస్ట్ ఎంత తీసుకున్నాం, 76,000 సంథింగ్ ఏదో చేంజ్ పడ్డది. బట్ మళ్ళీ ఇప్పుడు అది అంటే తీసేసేయాలంటే మాత్రం 66,300 పడుతుంది అనమాట. అయితే ఇంకా మాకు సెట్ అవ్వకుండా అయితే మేము ఫైనల్ గా మలబార్కి వచ్చాం అనమాట. ఇది అంటే లలిత జ్యువెలర్స్ తీసుకున్నది మలబార్ లో సేల్ చేస్తాము. ఇంకో 1% ఎక్కువ వస్తుంది అనమాట. లలిత జ్యువెలర్స్ కంటే ఇంకో 1% పేమెంట్ మాకు ఎక్కువ వస్తుంది. సో దానికోసం అయితే మళ్ళీ మలబార్కి అయితే వచ్చినాం. సో అక్కడ అలా జరిగాక మేమైతే మలబార్ లోపలికి వచ్చేసామన్నమాట. మా మమ్మీకి మలబార్ అంటేనే ఇష్టము, ఎందుకంటే రెగ్యులర్గా మేము అక్కడి నుంచే తీసుకుంటాం. మాకు ప్రైజింగ్ కూడా తక్కువ పడుతుంది అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువనే వేస్తారు కాబట్టి. లలిత జ్యువెలర్స్లో మేము తీసుకోలేదు యాక్చువల్గా, మా డాడీ తెలియకుండా వెళ్ళేసి తీసుకున్నాడు. తర్వాత సఫర్ అయ్యాం. అది చేంజ్ చేయడానికి వెళ్తే మాత్రం ప్రైజింగ్ ఎక్కువ పడుతుంది, అంటే మేము కొన్న ప్రైస్ కంటే చాలా తక్కువలో మళ్ళీ మాకు ఇస్తున్నారు అన్నమాట అది. సో ఇక్కడైతే 3% లాగా చెప్పారు, బట్ నాకు మలబార్ చాలా బెస్ట్ అనిపించింది. ఇది ఫీడ్బ్యాక్ కూడా వెరీ గుడ్ ఉంది. ఇంకోటి లలిత జ్యువెలర్స్ అయితే వెరీ వరస్ట్. అదనమాట. మేమైతే నెక్స్ట్ టైం అసలు లలిత జ్యువెలర్స్ ని మేము ప్రిఫర్ చెయ్యము, లలిత జ్యువెలర్స్ లో మేము కొనుక్కోము. ఎందుకంటే మాకు రెగ్యులర్ గా అయితే మలబారే అలవాటు కాబట్టి మేము మలబార్కే వస్తాము. బట్ అదేదో మా డాడీ తెలియకుండా వెళ్ళి లలిత జ్యువెలర్స్ కొనుక్కున్నాడు. మేము బ్రాస్లెట్ పెట్టడానికి వచ్చినాం, బట్ మా మమ్మీ నాకు రింగ్ ఇప్పిస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టిస్తావు నాతో, ఒకటి వేస్తావు నాకు. రింగ్ బాగుందని గైస్, ఒక రింగ్ నేను చూసాను అనమాట, అది చాలా బాగుంది, నాకు నచ్చింది, అందుకే అడిగాను. మదర్ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మా మమ్మీ డిసప్పాయింట్ అయిపోయింది ఇప్పుడు నేను రింగ్ అడగగానే. ఆ రింగ్ ఎంత పడుతుంది? 14,000 రింగ్. 14,000 మమ్మీ, జస్ట్ 14,000 రింగ్, అది అంతే. 14,000 అయినా కూడా ఓన్లీ 2 grams. 2 grams మమ్మీ. మమ్మీ బ్రాస్లెట్ ఎలా ఉండే ఎలా అయిపోయింది చూడండి.
చిన్న కాయిన్. నేను ఆ రింగ్ చెప్పాను కదా, ఇగో ఇదే అనమాట నా రింగ్. చూడండి ఎంత క్యూట్ ఉంది. మమ్మీ బాగాలేదా రింగ్? ఒక్క పెట్టిన రింగ్. మా మమ్మీ ఎందుకు మమ్మీ డిసప్పాయింట్ ఉన్నావు? ఎందుకు మా మమ్మీ డిసప్పించి ఒక రింగ్ ఇప్పించినందుకు మొత్తం డిసప్పాయింట్ ఉంది మా మమ్మీ. అదేం లేదు. థ్యాంక్ యూ. సో కొన్ని సామాన్ తీసుకోవడానికి అయితే మేము చార్మినార్ వచ్చాం అనమాట. ఈడెవరు తెలుసు? నేనెంత ఎదవనో నాకే తెలియదు. శివ వీడి పేరు. హాయ్ చెప్పు. ఎట్లా దొరికిందో తెలియదు కాబట్టి మాకు తమ్ముడు అయ్యిండు. ఎందుకు సిగ్గుపడుతున్నావురా? ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇప్పుడు తీసుకోవారా? ఇప్పుడు మా తమ్ముడు ఇప్పిస్తాడు గైస్, నాకు ఏది అడిగినా ఇప్పిస్తాడంట. పెద్ద ప్లానింగ్ 50 है क्या? इसमें ब्लैक एक बार दिखाओ. ब्लैक है. कौन सा चाहिए? ब्लैक या वाइट चाहिए. ఇందులో చూసి తీసుకోవాలి, మనకి సెట్ గా యాక్చువల్ గా. प्लेन वेलवेट में प्लेन नहीं है? चलेगा प्लेन वेलवेट? हाँ प्लेन चाहिए. चलो साइज कलर बोलो मैं दे दूंगा. एक ब्लैक दे दो. ब्लैक साइज 2 चलेगा. प्लेन ही चाहिए, लेकिन ये नहीं चाहिए, वो ब्लैक नहीं है ना. चारमीनार में इतना बड़ा हमारा शेरू में पूरे आते हैं. बड़े बड़े हीरो आए थे. बड़े हीरो आए से. दानिश भाई, समीर स्टाइल है, पूरे आए थे. आओ बोलो फिर मेरे सब्सक्राइबर्स को भी. तुम्हारे 27 वाले को भी आओ बोलो. क्या है? तुम्हारे 27 वाले को भी आओ. तुम्हारे 27 वाले को भी आओ. अगरबत्ती स्मेल మంచిగా ఉంటుంది. कौन सा स्मेल अच्छा रहता है इसमें? సో స్మెల్ అయితే బాగుంది అని చెప్పేసి నేనైతే అగరబత్తి తీసుకుంటున్నాను. ఒక్క అగరబత్తి 2 hours వర్క్ చేస్తుందని చెప్పాడు. సో ఓకేలే ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి తీసుకుంటున్నాను. ठीक है वो दे दो. 100 का दे दो. क्या? एक ही बॉटल बस. అండ్ చార్మినార్ వచ్చి పానీపూరి తినని వాళ్ళు అంటూ ఉండరు. చార్మినార్లో పానీపూరి కూడా ఫేమస్. ఏం వేయకుండా కూడా ఆ టేస్ట్ ఎందుకో డిఫరెంట్గా బాగుంటుంది. అసలు మసాలాస్ యాడ్ చేయడు, బట్ బాగుంటుంది. 30 रुपीस का है. एक 30 का है. రే అమ్మాయిలకి స్పెషల్లీ చార్మినార్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇయర్ రింగ్స్ ఎంత బాగుంటాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా. నా దగ్గర ఇయర్ రింగ్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, బట్ మళ్ళీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక సెట్స్ అయితే తీసుకుంటాను నేను. సో ఈసారి కూడా అంతే తీసుకున్నాను. కొన్ని స్కార్ఫ్స్ ఉంటాయి ఇందులో కూడా, అంటే కాటన్ ఉంటాయి అండ్ సిల్క్ కాటన్ ఉంటాయి. అవి చూసుకొని తీసుకోవాలి. ఇవి కాటన్ అనుకుంటా. ఇది బాగుంది కదా. నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు, నా దగ్గర ఆల్రెడీ గింబల్ ఉంది. బట్ అదేంటంటే బయటికి వెళ్ళినప్పుడు నేను క్యారీ చేయలేకపోతున్నాను. చాలా హెవీ ఉందన్నమాట, కొంచెం ఎక్స్పెన్సివ్ కదా అది. సో హెవీగానే ఉంది. సో ఇది ఇట్లా నార్మల్గా చిన్న దానికి బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేయడానికి అయితే నేను ఇది తీసుకున్నాను. సో ప్రైస్ కూడా 200, 300 చెప్పాడు, బట్ నేను 200కి తీసుకున్నాను. నైస్. 2 नहीं है इसमें. वेलवेट नहीं ऐसा इसमें नहीं है क्या? पूरा सेट खोल के देते हैं. అండ్ నెక్స్ట్ అయితే జ్యువెలరీ సెట్స్. ఈ సెట్స్ శారీస్ పైన కాకుండా క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకుంటాం కదా, హెవీ వర్క్ ఉన్న ఫ్రాక్స్, వాటికైతే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ సెట్స్ ఇవన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను. అంటే నెక్స్ట్ టైం నాకు కూడా ఈజీగా ఉంటుంది కదా. సో నేను చూసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎవ్రీ టైం వెళ్తాను, బట్ ఒక్క దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాను రిటర్న్లో. మళ్ళీ అంత మొత్తం తిరగను. సో ఇప్పుడు అందుకే ఇవన్నీ కవర్ చేసుకుంటున్నాను, నాకు కూడా యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ టైం అని చెప్పేసి. నాకు
ఇప్పించలేడు. ఏమి ఇప్పించినవరా? అన్ని చార్మినార్లో ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి ఇప్పించిన గాయస్. ఒక్కడు కూడా ఇప్పించలేడు. సరే డూ ఫాలో లైక్ షేర్ చెప్పు. ఫాలో లైక్ సబ్స్క్రైబ్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము నారాయణగూడలో మరహబా మండికి వచ్చినాము మండి తినడానికి. మరహబాలో మాత్రం అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, టేస్టీ ఉంటుంది అనమాట. అంబియన్స్ ఒకసారి చూడండి, అంబియన్స్ కూడా చాలా డీసెంట్గానే ఉంటుంది, ఏమంతా గచ్చిపేచి ఉండదు, ఎప్పుడు ఫుల్లే ఉంటుంది. ఆల్మోస్ట్ మేము వెయిట్ చేసిన తర్వాతనే అయితే ఫైనల్గా అయితే లోపల క్యాబిన్కి వచ్చి కూర్చున్నాను అనమాట. ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది, హెడ్ఏక్ బాగా అవుతుంది. హెడ్ఏక్ రిలీఫ్ కోసం ఏం తాగండి తెలుసా? సూప్ తాగండి. మరహబాలో సూప్ బాగుంటుంది, మీరు సూప్ ట్రై చేయండి. ఆల్మోస్ట్ మేమైతే ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే ఇది ఒకటే ప్లేస్లో తింటాం అనమాట. ఎందుకంటే మా అందరికి ఇది ఒకటే ప్లేస్ నచ్చుతుంది, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాం కూడా గైస్. మీలో కూడా ఎంతమందికి మరహబా తెలుసు నారాయణగూడలో తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వీళ్ళిద్దరు మాత్రం నా ఓన్ బ్రదర్స్, బన్నీ అండ్ నిక్కీ. సో వీళ్ళు అసలు వీడియోస్కి రారు, షైగా ఫీల్ అవుతారనమాట రావడానికి. బట్ ఈ రోజు ఎందుకో క్యాప్చర్ చేసేసాను, పెట్టకన్నా కూడా నేను పెట్టేస్తున్నాను. లాస్ట్ ఎప్పుడు తిన్నానంటే గణేష్ విసర్జన్ టైంలో తిన్నాను. మళ్ళీ అప్పుడు తిన్నానంటే మళ్ళీ నాన్ వెజ్ మళ్ళీ తినలేదు, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అనమాట. యాక్చువల్లీ తినకపోతుండే, బట్ మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయినాం, ఇంట్లో మా మమ్మీ కూడా ఏం కుక్ చేయలేదు, సో ఇక్కడికి వచ్చి తింటాం అన్నమాట. ఓకే, సో ఈ రోజుకి మాత్రం ఈ వీడియో అంతే. సో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే మాత్రం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ సాయిషా ఆఫీషియల్.